వరుసబెట్టి మ్యాచ్లు ఓడిపోతుండటంతో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఓనర్ కావ్య మారన్ కి ఒళ్ళు మండినట్లుంది. బ్యాటర్లపై ఆమె కోపంతో రగిలిపోతూ ఫైర్ అయిన వీడియో ఒకటి ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. అసలు సీజన్ ఓపెనింగ్ కి ముందు మంచి ఊపు మీద ఉన్న టీం ఎస్ఆర్హెచ్ దానికి తగినట్లే ఫస్ట్ మ్యాచ్ గెలిచింది. అయితే ఆ తర్వాత మాత్రం 4 మ్యాచ్లు ఓడిపోయింది. అందుకే కావ్య మారన్ ఇలా ఆగ్రహం వ్యక్తం చేయగా నెటిజన్లు మాత్రం ఆమె ప్రతి ఫీలింగ్ ని వైరల్ చేసే పనిలో పడ్డారు. ఆ కథ ఏంటో మీరు చూడండి. ఏంట్రా ఇలా ఉన్నారు, ఎవర్రా మీరంతా అన్నట్లుగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ మండిపడిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఐపీఎల్ 18 సీజన్ లో ఆడిన 5 మ్యాచ్లలో ఒక్క మ్యాచ్ తప్పితే అన్నిట్లో ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది. మిగిలిన టీంలలో ప్లేయర్ల కోసం జనం ఎదురు చూస్తారు, కానీ ఎస్ఆర్హెచ్ కి మాత్రం టీం ప్లేయర్లతో పాటు ఫ్రాంచైజ్ ఓనర్ కోసమే ఆడియన్స్ చూస్తూ ఉంటారు అనడంలో సందేహం లేదు. అసలు కంటే కొసరు ఎక్కువలాగా కావ్య మారన్ ఎక్స్ప్రెషన్స్ కి క్రేజ్ ఉన్న మాట నిజమే, కానీ ఇలా వరుసగా ఓడిపోవడంపై ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. కాటేరమ్మ కొడుకులకు ఏమైంది, ఇలా ఆడుతున్నారు అంటూ వాపోతున్నారు. వాళ్లే కాదు, కావ్య మారన్ కూడా ఓ రేంజ్ లో ఫైర్ అవుతోంది. గుజరాత్ పై జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం 2 వికెట్లు కోల్పోయిన తర్వాత అభిషేక్ అవుట్ అయిన తర్వాత ఏమైందిరా మీకసలు, కొద్దిగా అయినా బుద్ధుందా అన్నట్లుగా ఆమె ప్రదర్శించిన హావభావాలు నెటిజన్స్ వైరల్ చేశారు. ఓపెనర్ ట్రావిన్ హెడ్ కానీ మరొకరు కానీ బ్యాటింగ్ కి దిగడం, ఆ వెంటనే వరుసబెట్టి తక్కువ స్కోర్లకే అవుట్ కావడంతో కావ్య మారన్ కి ఫీజులు ఎగిరిపోయినట్లయింది. నిజానికి సీజన్ ప్రారంభానికి ముందు ఎస్ఆర్హెచ్ టైటిల్ ఫేవరెట్ అనుకుంటే 5 మ్యాచ్లు అయిపోయేసరికి పాయే, పరువంతా పాయే అన్నట్లుగా సిచ్యువేషన్ తయారవడంతో ఫ్యాన్స్ తో పాటు తలబాదుకోవడం కావ్య పాప వంతుగా మారింది.